ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని స్తుతిస్తూ ఈ దినం కూడా ప్రభు సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ మరి ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించడానికి మనం దేవునికి అర్పించుకుందాం. మరి మన దేవుడు శక్తిమంతుడు, జీవాధిపతి, మహోన్నతుడు. థ్యాంక్ యూ లార్డ్. Today also I invite everyone from every country, from every city, from every town and place, from house, my brothers and sisters, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి రాష్ట్రం నుండి, దేశం నుండి, పల్లె నుండి, ప్రాంతాలు, పట్టణాలు, ప్రతి గృహం నుండి ఈ దినం కూడా ఆహ్వానిస్తూ మీ అందరికి శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ మరి మనం దేవుని స్తుతించడానికి ఆయన వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి ఇది గొప్ప సమయం. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఆరాధించుదామా ఆత్మతో సత్యంతో. షల్ వి ప్రే అండ్ స్టార్ట్ దిస్ వండర్ఫుల్ టైమ్ టు వర్షిప్ ది లార్డ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, ఈ రాత్రి కూడా నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు. దేవా, మా హృదయాల్లో, మా జీవితాల్లో నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నా తండ్రి. ఈ దినం కూడా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. మా దేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నా. దేశంలో ఉన్నటువంటి సంక్షోభము, రోగపు శక్తి, వైరల్ ఇన్ఫెక్షన్, ఈ యొక్క కరోనా COVID-19 వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. గాడ్, we are praying for your compassion, for your protection, for your people. God, Lord God, heal their broken hearts, heal their minds and thoughts, heal their bodies. Jesus, let everyone receive the healing power from you today. Right now I pray and I God invite the presence, అద్భుతమైన నీ సన్నిధిని, నీ కృపను మా జీవితాల్లో కుమ్మరించండి ప్రభువా. మా హృదయాల్లోని కుమ్మరించండి, మా అంతరంగంలోని కుమ్మరించండి దేవా. మా అంతరంగాన్ని దర్శించండి ప్రభువా, మా హృదయాన్ని దర్శించండి. నీవు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఇంటిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి నాయన వాడను దీవించండి, ప్రతి నాయన సిటీని, ప్రతి ఒక్క దేశాన్ని దీవించండి దేవా. 230 పైగా ఉన్న దేశాలు, 750 పైగా ఉన్న కోట్ల మంది ప్రజలు నాయన దేవా తండ్రి. 7.5 billion people, God's 230 above countries be blessed. Every house be blessed, every man and woman be blessed, every family be blessed. ప్రతి కుటుంబము దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. ఆటంకాలు, దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు యేసయ్య నామములో గద్దించబడును గాక. వ్యాధి, రోగము యేసు నామములో ప్రభువా, మా నామములో కాదు నాయన, మా పేరిట కాదు నాయన, నీ నామములోనే గద్దించబడును గాక. నీ చిత్తములో, నీ సంకల్పములో. మా చిత్తము, మా ఉద్దేశము, సంకల్పం కాదు నాయన. Let your will be done, let your purpose, let your plans, let your God will, God, be done in every family, in every heart, in every city, country. Let your will be done in every village, God. ప్రతి గ్రామములో నీ చిత్తము నెరవేరును గాక. ప్రతి మనుషుల్ని దీవించండి, ప్రతి నాయకుడిని దీవించండి, ప్రతి ఒక్క నాయన తండ్రి రాష్ట్రపతి గారి దగ్గర నుండి గల్లీ లీడర్స్ వరకు, కార్పొరేటర్స్ వరకు దీవించబడుదురు గాక. దేవా, నీ ఆశీర్వాదం మా జీవితాలపైన, మా కుటుంబాల్లో ఉండును గాక. నీ పరిపాలన ఆహ్వానిస్తున్నాం, నీ అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం. నీ దయ, నీ కనికరము నాయన మా కుటుంబాల్లో, జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ ఈ దినం ఆరాధనతో ప్రభా నాయన నిన్ను మహిమపరచడానికి మా ఆరాధనలో నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం. పాటల్లో, వాక్యంలో నీ అభిషేకం మేము అనుభవించినట్లుగా దీవించి మహిమ పొందమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడాలను సమీపించదయ్యా అన్న పాట పాడి సమయంలో దేవుని కనపరచుదాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా.
తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమి రానేరదు రానేరాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారమనుకుంటివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారమనుకుంటివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమి రానేరదు రానేరాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమి రానేరదు రానేరాదయ్యా. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానేరవు, కదలకుండా స్థిరముగా ప్రయాస పడేదాము. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానేరవు, కదలకుండా స్థిరముగా ప్రయాస పడేదాము. ఏ తెగులు మీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమి రానేరదు రానేరాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదురుకొన కనిపెట్టెదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదురుకొన కనిపెట్టెదం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమి రానేరదు రానేరాదయ్యా.
a song called Broken Vessels. Worship the name of Jesus. All these pieces broken and scattered, and mercies gathered, mended and whole, empty-handed, but not forsaken, have been set free. I've been set free, yeah. Amazing grace, how sweet that sound that saved a wretch like me. Oh, I once was lost, but now I'm found. Was blind, but now I see. I can see you now. I can see the love in your eyes, laying yourself down. Raising up the broken to life. You take a failures, you take away names, you set your treasure in jars of clay. So take this heart, Lord, I'll be your vessel, the world to see your life in me. Amazing grace, how sweet that sound that saved a wretch like me. Oh, I once was lost, but now I'm found. But now I see. Oh, I can see you now. Oh, I can see the love in your eyes, laying yourself down, raising up the broken to life. I can see you now. Oh, I can see the love in your eyes, laying yourself down, raising up the broken to life. Amazing grace, how sweet that sound that saved a wretch like me. I once was lost,
పాడినట్లుగా దేవాని సన్నిధిలోనికి ప్రభా మమ్మల్ని నడిపించుకున్నందుకు వందనాలు చేస్తున్నాం. మా మధ్యలోని ఆరాధన ఆత్మను కొమ్మరించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో ఎంతమంది అయితే ప్రభా నిజముగా నిన్ను ఆరాధించున్నారు వారందరి హృదయాల్లో నీ ఆత్మ కొమ్మరించి నీవు ఆనందభరితులుగా చేసినావు. దాని కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ రాత్రి కాలంలో ప్రత్యేకంగా నీవు నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నావు. మా హృదయాలతో మా అంతరంగాలతో మాట్లాడండి. నీ శక్తితోను నీ బలముతోను నీ అగ్నితోను అభిషేకముతో మమ్మల్ని ఆవరించండి. ప్రతి ఆటంకాలు గద్దించండి దేవా. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు అన్నిటిని బంధించండి. అద్భుతమైనటువంటి తండ్రి నీ సన్నిధి మాతో ఉండినట్లుగా ఆహ్వానిస్తున్నా. నీ బలమైన అభిషేకపు ఆత్మ మా జీవితాలను మా హృదయాలు నింపునుగాక ప్రభువా. ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి నీ కృప దేవా ప్రతి హృదయాన్ని ఆదరించే వాక్యం ద్వారా మాట్లాడి ధైర్యపరిచి నీ జ్ఞానముతో శక్తితో బలముతో నింపి మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మరి రాత్రి కాలంలో కూడా పిల్లారా మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మరి మన జీవితాల్లో నిజంగా ఎన్నో మేలు చేశాడు. ఈ రాత్రి కాలంలో కూడా ఆయన అద్భుతమైనటువంటి కృపను మన ఎడల కొమ్మరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సో ఈ రాత్రి కాలంలో మనం దేవుని ఆరాధించడానికి మన హృదయాల్ని మన జీవితాన్ని సమర్పించుకుందాం. మరి వాక్యం ద్వారా కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వీడియో ప్లే చేస్తాం. ఒక వీడియో క్లిప్ అని చూద్దాం. ఈరోజు మనం మరి అంటే ప్రత్యక్ష గుడారాన్ని గురించి అలాగనే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మరి కొన్ని వస్తువుల గురించి వీడియో కూడా మనం చూస్తే ఇంకా మనకు కొంచెం అవగాహన అవుతుందని నేను ఆశపడుతూ ఈ వీడియో ప్లే చేయాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఒక్క నిమిషం దీన్ని చూస్తూ తర్వాత మనం ఇదే ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని దేవుని యొక్క వాక్యముల నుండి మనం చదువుకొని ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లేచి సౌండ్ రావట్లేదా?
ఈ యొక్క వీడియోలో మరి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి దీపవేదిక కావచ్చు, ధూపస్తంభం కావచ్చు, అలాగనే సమూహపు రొట్టెలు బల్ల, ఇంకా మనకి నానా రకాలైనటువంటి రీతుల్లో మరి ఆ యొక్క మందస్సం అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి మన చాలా వాక్యం వరకు జస్ట్ దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. సో అనేకమైనటువంటి రీతుల్లో ఈ యొక్క వీడియోలో మనం చూడటం జరిగింది. సో అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సేవించడానికి మెయిన్గా నిన్నటి దినం కూడా నేను మీతో పంచుకున్నాను. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సేవించడానికి, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించడానికి మళ్ళొకసారి నువ్వు ప్లే చేస్తే చెయ్యదాన్ని ఎక్కడి వరకు మనిషి కనపడుతుంది చెప్పేటువంటి వివరించేది అప్రత్యక్షం మనిషి ఇశ్రాయేలీయులు మనుషులు దేవుని సేవించడానికి, దేవుని ఆరాధించడానికి ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. దాంట్లో మరి నానా రకాలుగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక, ఆలోచనలు, తలంపులు వీటన్నిటితో కూడా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాలు నేను చెప్పాను కదా, దీపస్తంభం కావచ్చు, సమూహపు రొట్టెల బల్ల, ఇంకా ధూపవేదిక పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాయి. ఇంకా బయట చూసుకుంటే ప్రాకారంలో ఇత్తడి గంగాళము, అక్కడ బలిపీఠం కనబడుతుంది. అతి పరిశుద్ధమైన స్థలంలో మనకి అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో మందసం కనబడింది. మందసంలో వాక్యాలు కొన్నిసార్లు అటు ఇటుగా ఉన్నాయి. అంటే మందసం పైన కరుణాపీఠము, దానిపైన మరి కెరూబులు రెక్కలు చాపి కప్పి రెక్కలతో తమను కప్పుకుంటూ అలాగనే కరుణాపీఠం మీద ఆ మందసాన్ని కప్పినట్లు కూడా మనకు కనబడుతుంది. సో ఈ యొక్క మరి అద్భుతమైనటువంటి దేవుని యొక్క మందసం లేక ప్రత్యక్ష గుడారం లేక దేవుడు నివసించే నివాస స్థలం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీటిని గురించి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మనం చెప్పుకున్న యోహాను సువార్త 1:14 యేసుక్రీస్తే ప్రత్యక్ష గుడారముగా లేకపోతే ప్రత్యక్షమయ్యాడు అని, ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, దేవుడు తండ్రి నేను ఒకటై ఉన్నామని చెప్పినటువంటి యేసు ప్రభు, తండ్రితో ఉన్న యేసు ప్రభు, తండ్రి దగ్గర ఉన్న యేసు ప్రభు, తండ్రి సింహాసనం ఉన్న యేసు ప్రభు, లేక తండ్రి ఇంటిలో ఉన్న యేసు ప్రభు. నేను మొదటి నుండి 3-4 నెలలు చెప్పుకుంటూ వస్తున్నాను. యేసయ్య తండ్రి ఇన్ ద బిగినింగ్ అనేటువంటి బెరెషత్ అనేటువంటి మాటలు తండ్రి ఇంటిలో నుండి రావటము, తండ్రి దగ్గర నుండి రావటం, పరలోకము నుండి పరిశుద్ధ స్థలములో నుండి ఉన్నతమైనటువంటి దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు అని దేవుని స్తోత్రం. ఈ ప్రత్యక్ష గుడారం కూడా పిల్లలు అద్భుతమైనటువంటి రీతిలో మనకు చూపిస్తూ ఉంటుంది. నేను ఒక మాట మీకు చదివించిన తర్వాత కొన్ని వాక్యాల్లోనికి మనం వెళదాం. ఈ దినం కూడా నేను ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో లేకపోతే ఈ యొక్క చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో అద్భుతమైనటువంటి రీతిలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలనేటువంటి సదుద్దేశంతో నా సమయాన్ని ఎక్కువగా వాక్యం చదవటానికి, ధ్యానించడానికి, ప్రకటించడానికి ఇస్తా ఉన్నాను. ఎక్కువ ప్రార్థన చేయటానికి మా కుటుంబంతో పాటు దేవునికి స్తోత్రాలు. దాదాపు ప్రతిరోజు 3 గంటలు, 7 గంటల నుండి 10 గంటల వరకు మనం మా కుటుంబంతో పాటు మేము దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ఎవ్రీ డే, ప్రతిరోజు 4 నెలల నుండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పిల్లారా, ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనం సిద్ధపడాలి. నాతో దేవుడు చెప్పిన మాటలు అవి. ఈ కరోనా ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు అలౌ చేయటానికి కారణం. దేవుడు అలౌ చేయకపోతే కరోనా దేవుని కంటే శక్తి కలిగింది కాదు. కరోనానే కాదు, ఏ రోగం శక్తి కలిగింది కాదు. ఏ దుష్టుడు, దుర్మార్గుడు, సాతానుడు ఈ యొక్క భూమి మీద శక్తి కలిగినటువంటి వాడుగా లేడని మనం గుర్తించాలి. ఎందుకంటే శత్రు బలం అంతటి పైన దేవుడు మనకే అధికారం ఇచ్చాడు.
మరి దానిపైన ఆయన అధికారిగా లేడా? పేతురు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే అద్భుతమైనటువంటి వాక్యము 1వ అధ్యాయంలో స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 1 పేతురులో దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే నేను మీతో చదివించాలని కూడా ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో 1 పీటర్ చాప్టర్ 3 లాస్ట్ వర్స్ మనం చదువుకున్న చివరి వచనాన్ని మనం చదువుకుంటే అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. అక్కడ 22వ వచనంలో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మానవుడిగా మన కొరకు చేయవలసిందంతా చేసి ఆయన పరలోకానికి వెళ్ళాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పరలోకానికి వెళ్ళి ఆయన మరి దూతల మీద శక్తుల మీద అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు. Who has gone into heaven and is at the right hand of God with angels, authorities and powers having been subjected to him. చదువునాను. Who has gone into heaven and is at the right hand of the God, angels and authorities and powers having been made subject to him. Having been made subject అని ఉంది ఇక్కడ. Having been subjected to him అని ఉంది ఇక్కడ ఇంకో ట్రాన్స్లేషన్ లో. ఎనీహౌ దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ESV ట్రాన్స్లేషన్ ఇది. NIV ట్రాన్స్లేషన్ ఒకసారి మనం చూద్దాం. NIV ట్రాన్స్లేషన్ విత్ ఏంజల్స్ అథారిటీస్ అండ్ పవర్స్ ఇన్ సబ్మిషన్ టు హిమ్ అని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ లో మేడ్ సబ్జెక్ట్ అని ఉంది నాన్న. has been made subject to him. Yes. ఈ యొక్క న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ లో కూడా అలాగే ఉంది. ఏంజల్స్ అండ్ అథారిటీస్ అండ్ పవర్స్ బీన్ మేడ్ సబ్జెక్ట్ unto him. Praise the Lord. దేవుని స్తోత్రం. అయితే ఇదేమో మెయిన్ గా నేను ఒక వాక్యాన్ని మీతో చదివించి నేను దేవుని స్తుతించాలని గణపరచాలని కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ పై వాక్యం కూడా ఏమని చెబుతా ఉందంటే 21వ వచనంలో 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనం. 1 పీటర్ చాప్టర్ 3 వర్స్ 21. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, ఆయన పునరుద్ధానుడయ్యాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన శ్రమలు పొందాడు, శిలువ శ్రమలు. ఆయన పాతి పెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన పాతి పెట్టబడితేనే పునరుద్ధానుడు అవుతాడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం ఈ విధంగా మనకు చెబుతా ఉంది. మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 39. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలను అడుగుచూ ఉన్నారు. ప్రవక్త అయిన యోనాను కూర్చున్న సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియలను వారికి కనబడదు లేక అనుగ్రహించబడదు అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాం. But he answered them, an evil and adulterous generation seeks for a sign, but no sign will be given to it except the sign of the prophet Jonah. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగూ ఉండెనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. For just as Jonah was 3 days and 3 nights in the belly of the great fish, so will the Son of Man be 3 days and 3 nights in the heart of the earth. Praise the Lord. In the heart of the earth. Praise the Lord. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలను అడుగుచున్నారు. అయితే యోనాను గురించిన సూచక క్రియ గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహించబడదని వారితో చెప్పి వారిని విడిచిపోయెను అని ఈ 16వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంది మత్తయి సువార్తలో. మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 4 ఆల్సో.
And Luke chapter 11 verse 29. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగను, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి సూచక క్రియను అడుగుచు ఉన్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియ గాని మరి ఏ సూచక క్రియయో వీరికి అనుగ్రహింపబడదు. ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదు అని ఉంది. When the crowds were increasing, he began to say, this generation is an evil generation. It seeks for a sign, but no sign will be given to it except the sign of Jonah. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనిషి కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును. For as Jonah became a sign to the people of Nineveh, so will the Son of Man be to this generation. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే పిల్లారా, యేసుక్రీస్తు వారి యొక్క మరి మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి, ఆయన శిలువ మరణము, ఆయన యొక్క మరి పాతి పెట్టబడటము, లేకపోతే సమాధి, ఆయన యొక్క పునరుద్ధానం. అదే ఇక్కడ మాట్లాడుతాం పునరుద్ధానాన్ని గురించి. అంటే యేసయ్య ఈ భూమి మీదకి మానవుడుగా వచ్చి, శరీరధారిగా వచ్చి మనుషుల కొరకు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని వాక్యం ప్రకటన చేస్తూ ఉంది. దాని గురించి యేసుక్రీస్తు వారు ఒక సూచనగా ఉంటుంది. నేను అలా ఉంటానని ముందే చెప్పాడు. నేను చనిపోతాను. చాలా మంది నానా రకాలైన కామెంటరీలు చేస్తూ ఉంటారు ఆయన మరణం మీద కానీ, పునరుద్ధానం మీద కానీ. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే యేసు ప్రభు చనిపోయాడా లేదా, యేసు ప్రభు పాతి పెట్టబడ్డాడా లేదా, యేసు ప్రభు తిరిగి 3వ దినాన్ని లేచాడా లేదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం నెరవేరింది, వాగ్దానాలు నెరవేరింది, ప్రవచనాలు నెరవేరింది. అట్లానే యేసు ప్రభు ఏమంటున్నారంటే ఇది ఒక సూచక క్రియ అంటున్నాడు యోనాను గురించి మాట్లాడుతూ. యోనా ఏ విధంగా 3 రాత్రింపగళ్ళు ఆ యొక్క తిమింగళం యొక్క, లేకపోతే మంచి గొప్ప చేప అన్నటువంటి గ్రేట్ ఫిష్ అని ఉంది అక్కడ. నేటికి కూడా మరి ఈ ఫిష్ గురించి చాలా శిష్యుల్లో మరి గౌరవం ఎక్కువ. ఆ దినాల్లో చాలా స్థలాల్లో ఈవెన్ గ్రేవ్ యార్డ్స్ దగ్గర కూడా ఈ ఫిష్ యొక్క సింబల్ వాడేవాళ్ళు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సింబల్ అనేటువంటిది ఫిష్ను వాడేవాళ్ళు. క్రైస్తవుల యొక్క క్రీస్తు వెంబడించేటువంటి వారి యొక్క గుర్తుగా ఇది. దేవుని స్తోత్ర. సో ఆ దినము నుండి మరి శిష్యులు యేసు ప్రభు మాట్లాడాడు కాబట్టి దీని గురించి వాళ్ళు వాడటం ప్రారంభించారు. అలాగనే వారు దేవునికి అర్పించుకున్నారు. దేవునికి స్తోత్ర. దేవుని వెంబడించారు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ప్రైజ్ ద లార్డ్. సో పిల్లలు దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు. ఆమేన్. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం కూడా యేసు క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. అలాగనే ఆయన మరణానికి సాదృశ్యంగా ఉంది. ఆయన సమాధికి, ఆయన పునరుద్ధానానికి. పరిశుద్ధ స్థలము, ప్రాకారము, పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధమైన స్థలం. ఆ బయట ఉన్నటువంటి ప్రాకారమైనటువంటి వస్తువులు కావచ్చు, ఇత్తడి గంగాళము, బలిపీఠము, ఇవన్నీ కూడా పాపము కొరకైనటువంటి పవిత్రపరచుకోవటము, అలాగనే బలి ఇవ్వటము. పరిశుద్ధమైనటువంటి స్థలములో దీపస్తంభము, ధూపవేదిక, సముఖపు రొట్టెలు. అతి పరిశుద్ధమైన స్థలములో ఈ యొక్క మందస్సు లోపల మరి కొన్ని లేఖన భాగాల్లో అహరోను యొక్క చిగురించిన చేతికర్ర ఉందని ఉంది. అలాగనే మన్నా పాటు కుండ ఉందని ఉంది. మరి ముఖ్యంగా 10 ఆజ్ఞల పలకలు ఉండి అని ఉంది. అయితే మనం చదువుకుంటే మరి మొదటి రాజులు 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయాలు మీరు తర్వాత చదువుకోండి. 1 Kings chapter 6, 7 and 8. అలాగనే మరి 2వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయం. ఈ చాప్టర్స్ అన్నింటిలో మనం చదివితే అక్కడ మందిరం కనపడుతుంది. సొలొమోను కట్టించిన మందిరం. అలాగనే మొదటి
దినవృత్తాంతాలు 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు, అంటే 22 వరకు, అలాగే 28వ అధ్యాయం కూడా. ఈ అధ్యాయాలు కూడా సొలొమోను కట్టించిన మందిరం. మనం చెప్పుకున్నాం. ఈ మందిరాలు, ఈ యొక్క నివాసాలు, ఈ ప్రత్యక్షతలు అన్నీ కూడా ప్రత్యక్ష గుడాలు, ఇవన్నీ కూడా యేసు క్రీస్తుకి పోలికగా ఉన్నాయి. అయితే యేసు క్రీస్తే, అవి పోలికగా ఉంటే వాస్తవం యేసు క్రీస్తే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం చేయవలసిన త్యాగాన్ని, లేకపోతే యాగాన్ని, ఒక మాట చెప్పాలండి, బలియాగం. పస్కా పండుగ రోజు ఆయన పస్కా బలిగా మన కొరకు బలైపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ పస్కా పండుగను గురించి నేను చాలాసార్లు మీతో పంచుకున్నాను. సో ఇశ్రాయేలీయులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ పస్కా పండుగ. అలాగే గుడారాల పండుగ, అలాగనే పెంతెకోస్తు పండుగ. ప్రైజ్ ది లార్డ్. ఈ పండుగలు యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య కాలంలో ఈ యొక్క 5 ఎక్కువగా 3 సువార్తల్లో కనబడుతుంది. తర్వాత 4వ సువార్త ఎక్కువ ఆధ్యాత్మికత, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఇంకా ఎక్కువగా దేవునితో దైవికమైనటువంటి దైవత్వానికి వచ్చినటువంటి విషయాలు మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా చెబుతా ఉంది. ఎఫెసియన్స్ చాప్టర్ 3 వర్స్ 21. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. టు హిమ్ బి గ్లోరీ ఇన్ ద చర్చ్ అండ్ ఇన్ క్రైస్ట్ జీసస్ త్రూఅవుట్ ఆల్ జనరేషన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములో అవుటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఇన్ హూమ్ ద హోల్ స్ట్రక్చర్ బీయింగ్ జాయిన్డ్ టుగెదర్ grows into holy temple in the Lord. Grows into holy temple. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసమై ఉండుటకు కట్టబడుచున్నారు. In him you also are being built together into a dwelling place for God by the Spirit. Praise the Lord. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి ఇవి. పిల్లలు మనం కట్టబడాలి, చక్కగా కట్టబడాలి. ప్రతి కట్టడమున ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం వైపుకు వృద్ధి పొందుచు ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుతున్నారు. మనం కట్టబడాలి దేవుని నివాస స్థలంగా. నివాసమైనటువంటి ఆ నివాసంలోనికి దేవుడు వస్తాను అని చెప్పాడు. నేను వస్తాను, నేను నివాసం ఉంటాను అని అన్నాడు. అలాగే అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీ 3:16-17, 6వ అధ్యాయం 19-20, 1 కొరింథీ చాప్టర్ 3 వర్స్ 16 and 17, చాప్టర్ 6 వర్స్ 19 and 20 ఆ వాక్యాల్లో పరిశుద్ధాత్మకు మనం ఆలయమై ఉన్నామని దేవుడి వాక్యం చెబుతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిన్న ఈ ఆలయాల గురించి, నివాసాల గురించి, దేవుడు నివసించే నివాసం ఎంత గొప్పదో, రమ్యమైందో, శ్రేష్టమైందో, విలువైన రాళ్లతోనూ, బంగారంతోనూ, వెండితోనూ, ఇత్తడితోనూ, రాగితోనూ, వుడ్డుతోనూ అంటే చెక్కతోనూ, ఇంకా నానా రకాలైనటువంటి ఆ దినాల గుడారము మరి మంచి తోళ్లతోనూ, వెంట్రుకలతోనూ, నారతోనూ కూడా అన్నీ కలగలుపుకొని మరి సొలొమోను కట్టించిన దేవాలయం ఎంత మహిమకరమైనటువంటిదో అని కూడా మనం నిన్న చదువుకోవటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ పిల్లలు అద్భుతమైనటువంటి రీతిలో దేవుని సన్నిధిని మన జీవితంలో కుమ్మరించడానికి దినాల్లో మనల్ని మందిరాలుగా మలుస్తూ ఉన్నాడు. బంగారం కంటే మేలుమైన వారి మనం, రత్నాలు, ముత్యాలు, రాళ్ళు, విలువైన రాళ్ల కంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నిటికంటే కూడా విలువైనటువంటి వాళ్ళం పిల్లలు. మన విలువైనటువంటి మన జీవితాల్ని, మన హృదయాల్ని, మన దేహాన్ని దేవునికి ఆలయంగా మలుచుకుంటున్నాడు. చూడండి, ఎవరికైనా రోగం వచ్చిందనుకండి ముందు డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు. ఇప్పుడు కరోనా వచ్చింది, 10 లక్షలైనా ఖర్చు పెడుతున్నారు పెట్టేవాళ్ళు. పెట్టలేని వాళ్ళు చనిపోతున్నారు, పెట్టగలిగిన పెడుతున్నారు, బ్రతుకుతున్నారు. సో ఇంకా కొంతమంది కరోనాకి పెట్టగలిగిన స్తోమతని కూడా పెట్టి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి దినాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కేర్ఫుల్గా లేకపోతే ప్రాణం మీదకి వస్తుంది. పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుని మందిరాలుగా కట్టబడండి. ఆత్మ మూలముగా దేవునికి నివాసమై ఉండటానికి కట్టబడండి. ప్రైజ్ ది లార్డ్. In him you also are being built together into a dwelling place for God by the Spirit. Dwelling place గా కట్టబడండి. కట్టుకండి. మిమ్మల్ని మీరు ఎవరు కట్టలేరు. పరిశుద్ధాత్ముడే మనల్ని కడతాడు పిల్లరా. పరిశుద్ధాత్మకి మనల్ని అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ సన్నిధికి మనల్ని అప్పగించుకోవాలి. దేవుని సన్నిధికి మనల్ని అప్పగించుకోవాలి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తూ ఉంది. ఒక మాట మనం చదువుతాం అక్కడ. పరిశుద్ధుడైనటువంటి దేవునికి మనల్ని అప్పగించుకోవాలి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు 3వ అధ్యాయం 5వ వచనం. తీతు టైటస్ చాప్టర్ 3 వర్స్ 5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించాడు. పరిశుద్ధాత్మ మనకు నూతనమైన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించాను. నాట్ బై వర్క్స్ ఆఫ్ righteousness which we have done, but according to his mercy he saved us by the washing of regeneration and renewing of the Holy Ghost. Praise the Lord. Hallelujah. ఈ ట్రాన్స్లేషన్ కూడా అంతే ఉంది నాన్న. ఓకే, ఆ ట్రాన్స్లేషన్ కూడా అంతే చెబుతా ఉంది. అయితే మనము న్యూ జేమ్స్ ఒక్కసారి NIV ఒకసారి చూద్దాం. NIVని ఒకసారి మీకు చదివినిపించాలని ఆశపడతా ఉన్నా. He saved us not because of righteous things we had done, but because of his mercy. He saved us through the washing of rebirth and renewal by the Holy Spirit. New birth and renewal by the Holy Spirit anundi. దేవుని స్తోత్రం. క్రొత్త జన్మ అనగా మళ్ళా నూతన తేజపరచటం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా పిల్లలు, పరిశుద్ధాత్మ ద్వారా మన పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారుగా దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడే యేసయ్యని మహిమపరుస్తాడని మనం యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి 16 వరకు చదువుకున్నాం. చాలాసార్లు చదివి ఆ వాక్యాన్ని. John's Gospel chapter 16 verse 7 through 16. Holy Spirit will glorify Jesus' name. Hallelujah. యేసయ్య నామాన్ని మహిమపరుస్తాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ మనలో నూతనమైన కార్యం జరిగించి మనల్ని నూతన పరుస్తాడు. క్రొత్త వ్యక్తులుగా, పరిశుద్ధమైనటువంటి దేవునికి మందిరాలుగా, దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి గొప్ప వ్యక్తులుగా తయారు చేస్తాడు. బైబిల్ గ్రంథంలోనే ఇంకొక వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 16వ వచనంలో 2 Corinthians chapter 6 verse 16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడి లాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన మధ్యలో ఉంటాడట. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. And what agreement hath the temple of God with idols? Idols. For ye are the temple of the living God. As God hath said, I will dwell in them and walk in them, and I will be their God, and they shall be my people. Praise the Lord. చూసారా, మనము దేవుని యొక్క ప్రజలమై ఉన్నాం పిల్లలు. దేవుడు మనలో నివసిస్తానంటున్నాడు. దేవుడు మనలో నివసించాలి, నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. విలువైన రాళ్లతో కట్టబడిన, బంగారంతో కట్టబడిన, కెమికల్స్ వాడు, లేకపోతే లవణాలు వాడు, లిక్విడ్స్ వాడు, లేకపోతే ఖనిజాలు వాడు, నానా రకాలైనటువంటి రాళ్లను వాడు, జంతువుల చర్మాలను వాడు,
ఫలాలతో మలిచినట్లుగా దినాలు ప్రత్యక్ష గుడారములో, లేకపోతే సొలొమోను కట్టిన మందిరములో, లేకపోతే హేరోదు కట్టిన మందిరములో, జెరుబ్బాబెలు కట్టిన మందిరములో 500వ శతాబ్దం ఆ టైంలో, అంటే క్రీస్తు పూర్వం BCలో యెరూషలేములో కట్టినటువంటి యొక్క సొలొమోను మందిరం కూల్చివేయబడింది. మళ్ళా జెరుబ్బాబెలు కట్టాడని దేవుని వాక్యం సాగిస్తా ఉంది. సో పిల్లరా, అది రెండవ మందిరం. మూడవ మందిరం హేరోదు కట్టిన మందిరం. సో ఎన్ని మందిరాలు కట్టిన ఎంత శ్రేష్ఠ, సొలొమోను శ్రేష్టంగా కట్టాడు, అద్భుతంగా కట్టాడు. ఉన్నతమైనటువంటి విలువైనటువంటి రాళ్లతోను, ముత్యాలతోను, బంగారంతో, వెండితో మనం చదువుకున్నాను నిన్న దినం అంతా కూడా. ఎంత ఉండగా అంటున్నారా, ఆ మందిరాల్లో దేవుడు నివసించాడు, ఆ రాళ్ల మధ్యలో దేవుడు నివసించాడు. ఆ మందిరాలన్నీ కూడా, ప్రత్యక్ష గుడారం అంతా కూడా, వాటిలో ఉన్నటువంటి మెయిన్ ప్రాముఖ్యమైనటువంటి దీపస్తంభము, ప్రత్యక్ష గుడారము, లేకపోతే ఈ యొక్క మందసము, ఇవన్నీ కూడా మనకి మందిరము కూడా ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 20 అధ్యాయం దగ్గర నుండి మనం చదువుకున్న అనేక విషయాలు మనకు కనబడతాయి. మనం చదువుతాం వీలైతే ఈరోజు కూడా దాన్ని. సో ప్రకటన గ్రంథంలో హెబ్రీ పత్రికలను అద్భుతంగా మనం చూస్తాం. దేవుని పరలోకములో ఉన్నటువంటి మందిరం, మనం పరలోక మందిరాల కొరకు, దేవుని యొక్క పరలోకములో నివసించడానికి మన ఆత్మ కొరకైన మందిరం యేసులో, పరలోకంలో, దేవుని సన్నిధిలో ఉంది పిల్లారా. హల్లెలూయా. దాని కొరకే మనం సిద్ధపడుతూ ఉన్నాం. మన లోపల యేసయ్య మందిరాల కంటే నీ లోపల ఉండాలనుకుంటున్నాం. ఆ దినాలు ఇశ్రాయేలీలు కూడా ఆ మందిరాల్లోనికి, ప్రత్యక్ష గుడారములో యాజకుడు గాని, ఇశ్రాయేలీలు గాని నివసిస్తేనే దానికి విలువ. వారితోనే దేవుడు కార్యాలు, వారి కోసమే అవన్నీ కూడా. ఇవన్నీ పోలికలు. నిజస్వరూపము క్రీస్తులో ఉంది. యేసు క్రీస్తే మన దేవాలయం, మన ఆలయం. అదే దేవుని వాక్యం చెబుతా ఉంది. నీలో దేవునికి ఆలయముగా ఉండి నీలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. యు ఆర్ ద లివింగ్ టెంపుల్. ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవముగల దేవునికి దేవుడు అంటున్నా, నేను వారి మధ్యలో ఉంటాను, వారి లోపల ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. God hath said, I will dwell in them and walk in them, and I will be their God, and they shall be my people. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టడుకోడని ప్రభువు చెప్పుచున్నాడు. Therefore come out from among them and be ye separate, saith the Lord, and touch not the unclean thing, and I will receive you. మరి నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. And will be the father unto you, and ye shall be my sons and daughters, saith the Lord Almighty. తండ్రి లేని వారికి దేవుడు నీకు తండ్రిగా ఉంటున్నాడమ్మా సహోదరి. ఈ రాత్రి కాలంలో తండ్రి లేనటువంటి కుమారుడా, ఈరోజు నీకు దేవుడే నీ తండ్రి. తల్లిదండ్రులు కోల్పోయావా? కరోనా వ్యాధి చేత చనిపోయారా? లేకపోతే నీ బిడ్డలు కోల్పోయావా? నీ భర్తను కోల్పోయావా? నీ భార్యను కోల్పోయావా? నీ బంధువులో, నీ రక్త సంబంధులు కోల్పోయి బాధలో ఉన్నారా? ఈ రాత్రి కాలంలో ఈ దేవుడు నీకు తండ్రిగా ఉండి ఆదరిస్తూ ఉన్నాడు, తల్లిగా ఉండి ఆదరిస్తూ ఉన్నాడు. జాలి చూపుతా ఉన్నాను అని దేవుడు చెబుతా ఉన్నాడు. నీలో ఉన్నాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టడు ఆయన. నిన్ను విడిచిపెట్టడు, అన్నడు కూడా విడిచిపెట్టడు, ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటానని సెలవిస్తా ఉన్నాడు. నీవు ఆయనకు కుమారుడుగా ఉంటావు, నీవు ఆయనకు కుమార్తెగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద సన్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి పిల్లగా. 8వ వచనం దగ్గర నుండి చదువుదాం. భూమి నలుదిశల యందుండు జనములకు, రెవల్యూషన్ చాప్టర్ 20:8, లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి
వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అంతటి వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. నీకు విరోధముగా లేచే ఆయుధాలు కాల్చివేయబడతాయి. నీకు విరోధమైన శక్తులని నాశనం చేయబడతాయి. నీ కుటుంబానికి, నీకు, నీ జీవితానికి, నీ మేలుకు, నీ క్షేమానికి, నీ ఆదరణకు, నీ నెమ్మదికి విరోధంగా ఉన్న దుష్ట శక్తులన్నింటిని కూడా కాల్చివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయి వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారే మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. వారి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. హల్లెలూయా. గ్రంథాలు విప్పబడతాయి పిల్లారా. దేవుని యొక్క గ్రంథాలు విప్పబడతాయి. బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి రీతిలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి దయచేసి, ఒక పిక్చర్ని మనము ఈరోజు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో ఉన్నటువంటి ఒక పిక్చర్ చూడనా మీకు పంపించాను. ఈ యొక్క బైబిల్స్ ఉంటాయి. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క దీపవృక్షం దేని సాదృశ్యం? బైబిల్ గ్రంథం ఉన్నటువంటి 66 పుస్తకాలు కనబడతాయి. అక్కడ 66 పుస్తకాలు ఉన్నటువంటి దీపస్తంభాన్ని చూపించినాను. ఈ 66 పుస్తకాలు పోలిక అంటే దేవుని వాక్యం, జీవ గ్రంథం. దేవుని వాక్యానికి, బైబిల్ గ్రంథానికి ఇంకో పేరు ఏంటంటే బుక్ ఆఫ్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథం, దేవుని వాక్యపు గ్రంథం. పిల్లరా, ఇట్లానే ఈ వాక్యాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో, వాక్యంలో ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు ఫలిస్తాడు. ఈ వాక్యాన్ని చేయని వాడి క్రియల చొప్పున తీర్పు తీర్చబడతాడు. వేరొక గ్రంథంలో తన పేర్లు రాయబడతాయి. బైబిల్ గ్రంథంలో ఇంకా గ్రంథాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ బుక్ ఆఫ్ లైఫ్ గురించి కూడా, లేకపోతే ఈ యొక్క బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నటువంటి ఇప్పుడు బైబిల్ గ్రంథం, దాని గురించి ఇంకో కొంత వివరణ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క 66 పుస్తకాలు ఈ దేనికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉందంటే, ఈ 66 పుస్తకాలు ఈ యొక్క యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రతి పుస్తకంలో మనకు కనబడతాడు. ఈ దీపవృక్షం కూడా ఈ యొక్క 66 పుస్తకాలకి సాదృశ్యంగా ఉంది. దీపవృక్షము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ 66 పుస్తకాల్లో మనకేం కనబడతాయంటే ఈ యొక్క 7 parts గా కనబడతాయి. ఇంకోటి చూపించినాను. దాంట్లో బుక్స్ అన్ని కూడా లెక్కలతో కూడినటువంటిదిగా స్క్రోల్స్, ద 49 scrolls and 70 books of the Bible. 70 books అనేటువంటిది ఎందుకుందంటే ఇక్కడ ఒక బుక్స్ లిస్ట్ ఒకటి కనబడుతుంది డీటెయిల్స్. ఓకే, కొందరు ఏమని చెబుతారంటే కీర్తనలు ఒకటే కనబడుతుంది మనకి, కీర్తనల గ్రంథం ఒకటి. అది కీర్తనల గ్రంథం మొత్తం 5 అని అంటారు కొంతమంది. దాంతో కలుపుకొని 70 ఉండొచ్చు అని కూడా కొంతమంది మాట్లాడతారు. అయితే పిల్లారా, మనకి ఇక్కడ 66 మాత్రమే బుక్స్ మనకు కనబడతాయి బైబిల్ గ్రంథంలో. ఈ 66 బుక్స్ ఎట్లాగంటే 7 పార్ట్స్గా ఉంది. 7 parts. ఒకటి ఏంటంటే లా, ధర్మశాస్త్రము, దీని తోరా అని కూడా అంటారు. రెండవదిగా ప్రాఫిట్స్, ఆ లిస్టులో మీకు కనబడుతున్న ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలు. మూడవదిగా రైటింగ్స్, వ్రాయబడినటువంటివి. నాలుగవదిగా గాస్పల్స్, 4th one గాస్పల్స్. 5th one యాక్ట్స్. గాస్పల్స్ అంటే సువార్తలు, అలాగే అపోస్తుల కార్యములు 5వది. 6వది ఎపిస్టల్స్ అంటే పత్రికలు. 7వది రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథము, ప్రత్యక్షమైనటువంటిది. సో 7 మనకి ఇక్కడ పార్ట్స్ గా కనబడతా ఉన్నాయి. అవి దేనికి సాదృశ్యం అంటే 7 ల్యాంపులు, 7 lamps ఆఫ్
మెనోరా. ఇక్కడ ఉన్నటువంటి 7 మరి దీపస్తంభం ఉన్నటువంటి దీపాలు, ప్రైజ్ ద లార్డ్, దానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూసుకుంటే 22 లెటర్స్ కనబడుతుంది మనకి. 22 లెటర్స్ అంటే హెబ్రూ లెటర్స్ 22. అలానే స్క్రోల్స్ 22 అని పాత నిబంధనలో మరి స్పష్టంగా ఉన్నటువంటి స్క్రోల్స్ లో వ్రాయబడినటువంటి మరి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే వ్రాతపూర్వకంగా వ్రాయబడినటువంటి పత్రాలు. దాంట్లో మెయిన్గా 22 అని ఒక సర్వే చెబుతా ఉంది. అలాగనే ఈ యొక్క ఆల్మండ్ ఫ్లవర్స్ అనేటువంటివి, ఈ యొక్క దీప వృక్షంలో ఉన్నటువంటివి మెనోరా అనేటువంటివి, దీప వృక్షాన్ని మెనోరా అని కూడా అంటాము. ఈ దీప వృక్షంలో 22 ఫ్లవర్స్ అని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఫ్లవర్స్ 22 ఉన్నాయని. ఇంకా 27 లెటర్స్ ఆఫ్ గ్రీక్లో 27 లెటర్స్, హెబ్రీలో 22 లెటర్స్. ఆల్ఫాబెట్స్ అంటారు చూడండి, 22 ఆల్ఫాబెట్స్ లెటర్స్ హెబ్రీలో, గ్రీక్లో 27 ఆల్ఫాబెట్ లెటర్స్. ఈ 27 కొత్త నిబంధనలు ఉన్నటువంటి 27 పుస్తకాలకి మరి పోలికగా మనం చూస్తున్నాం. 27 స్క్రోల్స్, అదే అంటే వ్రాయబడినటువంటి వ్రాతపూర్వకమైనటువంటి పత్రాలు, దేవునికి స్తోత్రం. 27 కనెక్షన్స్ ఆఫ్ ద మెనోరా, అంటే 27 కనెక్షన్లు ఉన్నాయంట ఈ యొక్క దీప వృక్షంలో. అందుకే దీప వృక్షంలో చాలా శ్రేష్టమైన విషయాలు దాగి ఉంది. చాలా అద్భుతమైనటువంటి రీతిలో తయారు చేయబడింది ఈ యొక్క దీప వృక్షం అనేటువంటిది. దాని మొత్తం చూసుకుంటే 22, 27 మొత్తం 49 లెటర్స్ ఆఫ్ హెబ్రూ అండ్ గ్రీక్, హోల్ బైబిల్ 66 పుస్తకాలు, ప్రైజ్ ది లార్డ్. 49 స్క్రోల్స్ ఆఫ్ ద బైబిల్, వ్రాతపూర్వకమైనటువంటి వ్రాత పత్రాలు అన్నమాట అవి. అట్లాగే 49 ఫ్లవర్స్ కనెక్షన్స్ అన్నిటితో కూడుకుంటే 22 ప్లస్ ఇంకా 22 లెక్కేస్తే మొత్తం ఆల్ టుగెదర్ 49 అని మనం చూస్తాం. సో 39 బుక్స్, 39 ఫ్లవర్ యూనిట్స్ ఉన్నాయి అట దాంట్లో, యూనిట్స్. అట్లా 29 బుక్స్ ఆఫ్ ఎన్టీ, క్రొత్త నిబంధన యొక్క 27 పుస్తకాలు 27 ఫ్లవర్ యూనిట్స్ ఉన్నాయి అని ఇంకా సర్వే చెబుతాం. దాంట్లో మొత్తం కలిపి 66 పుస్తకాలు, అంటే 66 ఫ్లవర్స్ ఆల్ టుగెదర్. దీంట్లో ఒక నైపుణ్యత, నేర్పరితనంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రీతిలో చేయబడినటువంటి దీపస్తంభం ఇది. దీపస్తంభం ఎక్కువగా మాట్లాడబడతా ఉంది బైబిల్లో. యేసయ్యకి పోలికగా 7 దీపస్తంభాలని, 7 మరి ఆత్మ వరాలని, ప్రైజ్ ది లార్డ్, అంటే స్పిరిట్స్ అని, స్పిరిట్స్, ఆత్మలు, 7 ఆత్మలు, దేవుని ఆత్మలు, 7 నక్షత్రాలని, 7 సంఘాలని, పరిపూర్ణత. 7 అంటే పరిపూర్ణత, క్రీస్తులోనే పరిపూర్ణత. సో కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కనెక్షన్స్ గురించి, ప్రతి కనెక్షన్ ని, ప్రతి విధమైన లింక్ ని, ప్రతి విధమైనటువంటి తయారు చేసినటువంటి మనోరాలో ఉన్నటువంటి లేకపోతే దీప వృక్షంలో ఉన్నటువంటి ప్రతి దానిని అణువణువును కూడా పరీక్షించి మనం పరిశీలిస్తే బైబిల్లో ఉన్నటువంటి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలకు లింక్ అయి ఉన్నట్టు ఇది. అంటే యేసు క్రీస్తు కూడా లింక్ అయి ఉన్నాడు. ఐ ఆమ్ ద ట్రూ వైన్ అన్నాడు కదా, ప్రైజ్ ది లార్డ్. వైన్ తో ఉన్నటువంటి బ్రాంచెస్. అలాగే యేసు క్రీస్తు ప్రభువు నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. వెలుగై ఉన్న యేసు క్రీస్తుతో మనం వెలుగై ఉన్నాం, మనం బ్రాంచెస్ గా ఉన్నాం. 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మనుషులు, ప్రవక్తలు, లేకపోతే అపోస్తులు, ఇంకా నానా రకాలైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులుగా సేవ చేసిన యాజకులు, వీళ్ళందరూ కూడా ప్రజలు, ఇవన్నీ కూడా లింకప్ అయి ఉండి, సో దేవుడు ఆల్ టుగెదర్ అన్నిటి ప్రకారం చూస్తే ఇవన్నీ కూడా మనకేం తెలియజేస్తానంటే, దేవుడు అంటున్నాడు నేను మీతో ఉంటా, మీలో ఉంటా, నివసిస్తాను అంటున్నాడు. సో బైబిల్ ద్వారా, దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనలో నివసిస్తా ఉన్నాడు. ఈ గ్రంథం అంతా కూడా మన హృదయంలో, మన జీవితంలో ఇముడ్చుకుంటే, వాక్యానికి క్షుణ్ణంగా, అక్షరముకు అక్షరం, వాక్యానికి వాక్యం, మొత్తం 1189 అధ్యాయాలు కనుక మనం క్షుణ్ణంగా చదివితే అద్భుతమైనటువంటి విషయాలు మనం కనుగొంటాం పిల్లరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూసుకుంటే
21 ప్రాఫిట్స్ కనబడతారు బైబిల్ గ్రంథంలో. పాత నిబంధనలో మొత్తం 21 ప్రాఫిట్స్ గ్రంథాలు కనబడతాయి. అలాగే 21 ఎఫెస్టస్ అంటే 21 పత్రికలు కనబడతాయి కొత్త నిబంధనలో. అక్కడ పాత నిబంధనలో 21 ప్రవక్తలు కనబడతారు, కొత్త నిబంధనలో 21 పత్రికలు కనబడతాయి. అలాగే బుక్స్ యొక్క పేర్లు పాత నిబంధనలో కొత్త నిబంధనలో బుక్స్ పేర్లు ఏంటంటే 21 బుక్స్. అంటే మనం చదువుకుంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో పత్రికలు అన్ని కూడా అంటే పత్రికలు బుక్స్ అన్ని కూడా మత్తయి సువార్త దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకుంటే 27 బుక్స్ గా పేర్లు ఉన్నప్పటికీ అక్కడ మనం ఏం చూస్తామంటే 1 కొరింథీ 2 కొరింథీ 1 దశలోని రాసిన పత్రిక 2 దశలోని 1 తిమోతి 2 తిమోతి 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను అని ఇట్లా ఉండి చూశారు. అయినా ఒకే వార్త రాసిన బుక్కులు కదా. సో కాబట్టి ఈ బుక్స్ అన్ని కూడా 21 బుక్సే. 21 అనే సంఖ్యలు మనకు కనబడతాయి అక్కడ. అట్లానే 21 కనెక్షన్స్ అన్నమాట. బిట్వీన్ 22 ఫ్లవర్స్ లో 21 కనెక్షన్లు ఉన్నాయి అంట. 21 ల్యాంప్ యూనిట్లు ఉన్నాయి అంట దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. ఆల్ టుగెదర్ అన్ని కలిపి ఏంటంటే 66 మొత్తం. సో 22 into 3 వచ్చి బుక్స్ వచ్చి మొత్తం 66 బుక్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ బుక్స్ కనబడుతుంది పిల్లరా. ఈ లాస్ ధర్మశాస్త్రం కానీ లేకపోతే రెండో దాంట్లో మనం చూస్తాం లా అనేటువంటిది జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబరస్, డిట్రానమీ. అంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం కనబడుతుంది. తర్వాత మనకి ఇంకా మనం చదువుకుంటే ఈ వాక్యాలన్నీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నిటిని మనం చదివితే 66 పుస్తకాలు మనకు తెలియజేయబడతాయి. ఈ 66 పుస్తకాలను నేను చెప్పినటువంటి యొక్క లింకప్స్ అన్నీ కూడా ఈ యొక్క మనోరాలో ఉండి అంటే దీప వృక్షంలో లేక దీప స్తంభంలో మనం చూస్తాం. ఒక్కొక్క స్తంభంలో నిలువుగా ఉన్నటువంటి ట్రూ అయినటువంటి క్రీస్తు వారు ఈ లోకంలోనికి మనుషుడిగా వచ్చి పాపముల కొరకు దేవుని కుమారుడు బలైపోయినటువంటి యేసు క్రీస్తు కనపడతాడు. లింకప్ అయినటువంటి వాక్యాలన్నీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు కనపడతాయి. సో ఈ గ్రంథం శ్రేష్టమైనటువంటిదని నేను చెబుతున్నట్లుగా శ్రేష్టమైన గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అద్భుతమైన రీతిలో. నువ్వు ఒకటి చదివితే ఒక పుస్తకం చదివితే అర్థం కాదు, లేదా పాత నిబంధన చదివితే అర్థం కాదు. కొంతమంది పాత నిబంధనే చదువుతారు, కొంతమంది క్రొత్త నిబంధనే చదువుతారు, కొంతమంది కొన్ని పత్రికలే చదువుతారు, కొంతమంది కొన్ని సువార్తలే చదువుతారు, కొంతమంది పాత నిబంధనలు కొన్ని మాత్రమే చదువుతారు. అంటే ఆది కాండం నుండి ఈ యొక్క మరి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి వాక్యం చదువుతారు. కొంతమంది యూదులు ఇప్పటికీ అయ్యే చదువుతారు, లేదా కొన్ని ప్రవక్తలు కూడా చదువుతారు. కొంతమంది ధర్మశాస్త్రం అంతా ఈ లా అంటే తోరా 5 గ్రంథాలని నమ్ముతారు వాళ్ళు. తర్వాత ప్రవక్తలే అని నమ్ముతారు. కొంతమంది అవే చదువుతారు. కాదు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు లింకప్ అయి ఉంది. ఏ లింక్ తప్పిపోయినా కానీ అన్ని తప్పిపోయినట్టే. సో లింక్ని కోల్పోవద్దు మనం. ఎక్కడన్నా కానీ ఒక కనెక్షన్ కట్ అయింది అనుకోండి అంతా పోయింది. ఏదైనా చూడండి, మన కనెక్షన్లు మన వైఫై కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్ పైన ట్యాంక్ ఇది కావచ్చు, డ్రైనేజ్ ఇది కావచ్చు, నానా రకాల వైరింగ్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీది కావచ్చు, ఇంకా అలాగే మనం చూసుకుంటే ఏదైనా కనెక్షన్లు ఏ కనెక్షన్ అన్నా ఉండి ఒక్కటి తప్పిపోయి దానికి అన్ని తప్పిపోతాయి. దాన్ని సరి చేస్తే అన్ని సరి అయిపోతాయి. అట్లా నువ్వు ఒక వాక్యం మీదే దృష్టి పెట్టుకోవద్దు. కొంతమంది రోజుకు ఒక వాక్యం 2 వాక్యాలు చదువుతారు అంతే. నీకు కుదరదు పిల్లారా. నువ్వు సింక్ కాదు, కనెక్ట్ కాదు. నువ్వు కనెక్ట్ అవ్వాలి క్రీస్తుతో. క్రీస్తుతో కనెక్ట్ అవ్వాలంటే బైబిల్ అంతా చదవాలి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. దేవుని గ్రంథం బుక్ మొత్తం చదవాలి, మొత్తం చదవాలి. 66 పుస్తకాలు చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే లింకప్ అవుతావు, కనెక్ట్ అవుతావు క్రీస్తు. ఏదో వరకు తూతు మంత్రంగా ఏ రోజు వాక్యం ఆ రోజు చదువుకుంటే కుదరదు. వాక్యానికి విలువ ఇవ్వండి, వాక్యాన్ని శ్రద్ధగా చదవండి, యథార్థంగా చదవండి, ఇష్టపూర్వకంగా చదవండి, హృదయపూర్వకంగా చదవండి, ధ్యానం చేయండి. కష్టంగా చదవద్దు, ఇష్టంగా చదవండి. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా కానీ ఇష్టంగా చదవాలి.
నువ్వు వాక్యాన్ని ఎంతగా చదివితే అంత గొప్పోడు అవుతావు, అంత పరిశుద్ధుడు అవుతావు, అంత నీతిమంతుడు అవుతావు, అంత శ్రేష్ఠుడిగా అవుతావు, అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా. ఉంటే బలహీనతలు ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. ప్రతి మనిషిలో పాపం ఉంటుంది, అతిక్రమం ఉంటుంది, దోషం ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. కానీ మనం ఎప్పుడైతే బలహీనం అయిపోయింది చెప్పి దాన్ని విడిచిపెడితే అది ఇంకెక్కువ బలహీనం, వరస్ట్ అయిపోయింది, పాడైపోయింది. బలహీనమైన దాన్నే బలపరుస్తాడట దేవుడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం చెబుతా ఉంది. 15వ అధ్యాయం ఏదైతే బలహీనంగా ఉందో, లేకపోతే ఏదైతే ఫలించటం లేదో, ఫలించిన ప్రతి దానిని కూడా తీసేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని ఫలించేదాన్ని బలపరుస్తాడని అర్థం. అంటే దాన్ని తీసేసి నాశనం చేస్తాడని అర్థం కాదు. నువ్వు ఫలిస్తున్నావు కదా, నువ్వు ఫలించడానికి పనికిరాని తీసేస్తాడు. అంటే నీకు ప్రయోజనం లేనిది, వ్యర్థమైన దానిది. అంటే దాని అర్థం ఏంటంటే నేను బలపరుస్తున్నాడని అర్థం. అది ఉన్నట్టు కొన్ని కలుపు మొక్కలు ఉంటే మొక్క చుట్టూ బలం పోయేది, అది కలుపు మొక్కలు పీకుతాం. వరిలో ఉన్నటువంటి నాటు వేసినప్పుడు దాంట్లో కలుపు మొక్కలు వస్తాయి, పీకేస్తారు. అలా పత్తి చుట్టూ కలుపు మొక్కలు వస్తే పీకేసేవాళ్ళం ఆ దినాల్లో మేము. మిరప చుట్టూ పిచ్చి మొక్కలు వస్తే, కలుపు మొక్కలు వస్తే పీకేసేవాళ్ళం. అట్లా నీ ఇంటిలో పనికిరాని వస్తువులు ఏదైనా ఉంటే తీసి పారేస్తావు, నీ దేహంలో పనికిరాని ఏదైనా తీసి పాడేస్తావు అని చెప్పి నిన్ను విసర్జించుకుంటున్నావా, దూషించుకుంటున్నావు, నిందించుకుంటున్నావు, అవమానం చేసుకుంటున్నావు కాదు. బలహీనపరుచుకుంటున్నావు కాదు, బలపరుచుకుంటున్నావు. వృద్ధిపరచుకోవటానికి, ఎదగటానికి, ఫలించడానికి, ఎక్కువ అవటానికి, ఉన్నతంగా ఉండటానికి. దేవుడు కూడా అదే చెబుతున్నాడు, యేసు క్రీస్తు వారు కూడా అదే చెబుతున్నారు. నాలో ఫలించిన ప్రతి తీగ తీసి బయట పారవేస్తుంది, ఎందుకంటే నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటున్నాడు. యేసు క్రీస్తు తండ్రే కనబడుతున్నారు అక్కడ బైబిల్ గ్రంథంలో. మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు తండ్రి మాత్రమే. పరిశుద్ధాత్ముడు మనకి యేసు క్రీస్తుని తండ్రిని అప్రోచ్ అవడానికి సహాయం చేస్తున్నాడు. యేసు క్రీస్తు తండ్రి ఒకటే ఉన్నాడు, ఆయన ట్రూ వైన్. అండ్ ఆయనతో ఉన్నవాడు యేసు తండ్రి అయినటువంటి దేవుడు వ్యవసాయం చేస్తాడంట. తండ్రి యేసు క్రీస్తులో మనం ఫలించడానికి, యేసు క్రీస్తు అంటకట్టబడి ఉండటానికి, మన జీవితాలు దీవెనకరంగా ఉండటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి ఏ గొప్ప వ్యక్తిలో మనకు సహాయం చేయలేరు, ఏ ఉన్నతమైన వ్యక్తిలో సహాయం చేయలేరు, ఏ యొక్క జ్ఞానవంతులో సహాయం చేయలేరు, డబ్బున్న వాళ్ళు సహాయం చేయలేరు, విలువగా ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు సహాయం చేయలేరు. వారి విలువ ఈ లోకం వరకే పిల్లారా, పరలోకంలో చేరలేదు. మనుషుని నీతి దేవుని రాజ్యంలోనికి చేర్చలేదు. మనుషుని నీతి మురికి గుడ్డల వంటిది. మనుషుని యొక్క జ్ఞానం ఈ లోకం వరకే, మనుషుని యొక్క ఆస్తి ఈ లోకం వరకే, మనుషుని యొక్క ఉన్నతమైన పదవులు ఈ లోకం వరకే, మనుషుని యొక్క శ్రేష్టమైన ఈ లోకం వరకే. దేవుని శ్రేష్టతలోనికి మనం రావాలంటే దేవుని సన్నిధిలో, ఆయనలో అంటకట్టబడి ఉండాలి. అంటే ఆయనలో మనము నిలిచి ఉండాలి, మనము ఏకమైపోవాలి. 66 గ్రంథాల్లో ఉన్న క్రీస్తులో నీవు ఏకమైపోవాలంటే కనెక్ట్ అవ్వాలి, గ్రంథంతో, మాటతో కనెక్ట్ అవ్వాలి, వాక్యంతో కనెక్ట్ అవ్వాలి. వాక్యం నీ లోపల ఉండాలి, క్రీస్తు నీ లోపల ఉండాలి, నీవు సమృద్ధిగా ఉండాలి యేసు క్రీస్తు నీ లోపల. అప్పుడే నువ్వు ఫలిస్తావు. యేసయ్య సమృద్ధిగా ఉండాలంటే వాక్యం నీలో ఉండాలని ఉంది. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 16 వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో సమృద్ధిగా ఉండాలి మనలో. లెట్ జీసస్ క్రైస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిమైన్ ఇన్ యు అండ్ లెట్ యు రిమైన్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆర్ అబైడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. అదే వాక్యం చెబుతా ఉంది మనకి. నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ బయట తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలన దానిలో పనికిరాని తీగలను తీసివేయు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాలి తనంతట తాను ఎలా ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. నాలో నిలిచి ఉంటే బీ కనెక్టెడ్, కలిసిపోవాలి కొమ్మల్లాగా. బ్లాసమ్ అంటే పుట్టుకొచ్చే దాంట్లో నుండి ఒక మువ్వలాగా, ఒక కొమ్మలాగా, ఒక చిగురులాగా వచ్చే ద్రాక్షావళిలో నుండి క్రీస్తులో నుండి రావాలి. ప్రైజ్ అంటే క్రీస్తులో ఉండాలి. నువ్వు క్రీస్తు నీలో
ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు. అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ యొక్క దీప వృక్షం ఏ విధంగా అనేది చూపి కనెక్ట్ అయిపోయి అలాగే కనెక్ట్ అయిపోయింది. దాంట్లో ఉన్న దీప వృక్షంలో ఉన్నటువంటివన్నీ కూడా కనెక్ట్ అయిపోయినాయి అంటండి. ఎన్నో మంది దాంట్లో శాస్త్రీయంగాను, నైపుణ్యతతోనూ, నేర్పరితనంతోనూ, నానా రకాలైన కనెక్షన్స్, నానా రకాలైనటువంటి వంపులు, నానా రకాలైనటువంటి దానికి కనెక్ట్ చేయబడినటువంటి అతకబడినటువంటి దాంట్లో నిలిచి ఉన్నటువంటివి 66 పుస్తకాలు సాదృశ్యంగా ఉందని, పోలికగా ఉందని దేవుడు వాక్యించారు. అంటే యేసు క్రీస్తు 66 పుస్తకాలలో ఉన్నాడు, విస్తరించి ఉన్నాడు, విస్తారంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలి బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటికి పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇఫ్ ye abide in me and my words abide in you, ye shall ask what ye will, and it shall be done unto you. Praise the Lord. I am the vine, ye are the branches. He that abideth in me, and I in him, the same bringeth forth much fruit. For without me ye can do nothing. యేసు విరోధంగా ఉండే చేయలేపులారా ఆరాధన చేద్దామా యేసుక్రీస్తు ప్రభువు వారిని? ఈ రాత్రి కాలంలో ఆయన ఘనపరచుదామా? జీవము కలిగినటువంటి యేసయ్యను ఆరాధిస్తామా? టెంపుల్గా ఉన్నామా జీవం గల దేవుడికి? చచ్చిన దేవుడికి కాదు, మరణించిన దేవుడు కాదు, జీవము లేని దేవుడు కాదు, జీవము కలిగినటువంటి దేవునికి. ఈ 10 ఆజ్ఞలు కూడా ఇమిడి ఉన్నాయి దీంట్లో. 10 ఆజ్ఞల్లో జీవం ఉంది. హల్లెలూయా. 10 ఆజ్ఞల్లో శ్రేష్టమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి మనం కలిగి ఉండాలి. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. మన హృదయాల్లో, మన అంతరంగాల్లో ఈ దేవుని మాట నిలిచి ఉండాలి. అది ఆజ్ఞలు అంటే ఏంటో తెలుసా? మనం చక్కగా జీవించడానికి మనం నడిపించేటువంటి మార్గదర్శకాలు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యే మనకు మార్గమై ఉన్నాడు. మనం నడిపించేవాడు చక్కటి మార్గములు, నీతి మార్గములు, పరిశుద్ధమైన మార్గములు, శ్రేష్టమైన విలువైన మార్గములు. యేసే తన శరీరమును తెర ద్వారా మార్గాన్ని, నూతనమైన జీవమైన మార్గాన్ని పరలోకానికి వేశాడు. యేసు ద్వారానే ఏదైనా కానీ సాధించగలం. ఈ రాత్రి యేసయ్యను ఆరాధించుదాం. మన హృదయాల్లో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆకాశములు దాని క్రిందున్న ఆకాశము భూమిలోన కనబడునవన్నీ భూమిలోన కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును భూమిలోన కనబడునవన్నీ
పరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి కాలంలో నీ సన్నిధిలో ప్రభువా మేము విన్న ప్రతి మాటను బట్టి నేను కనపరుస్తున్నా. అవును తండ్రి, మేము నీకు నివాస స్థలముగా ఉన్నామని నాయనా తండ్రి, పరిశుద్ధమైన నివాస స్థలముగా జీవము గల దేవునికి ప్రభువా నాయన ఆలయముగా మేము ఉన్నామని తండ్రి నీ వాక్యములో నుండి మేము నేర్చుకున్నాం. నాయనా తండ్రి, మేమే నీ ఆలయమై ఉన్నామని ప్రభువా, నువ్వే మహిమగల ఆలయమై ఉన్నావని ప్రభువా, మా జీవితాల్లో నువ్వే అద్భుతాలు చేయు దేవుడుగా ఈ రాత్రి కాలంలో ప్రభువా మమ్మల్ని దర్శిస్తూ మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఎవరి జీవితంలోనైతే ఇంకా ప్రభువా అపవిత్రమైనటువంటి శక్తులు పనిచేస్తున్నాయో వారి హృదయాల్లో నుండి, తలంపుల్లో నుండి, ఆలోచనలో నుండి ప్రభువా నీవు తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నూతన స్వభావాన్ని, నూతనమైనటువంటి జీవాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. వ్యసనాల చేతను నాయన, భయంకరమైనటువంటి శాపము చేత, పాపము చేత, అతిక్రమముల చేత మనస్సాక్షిని పాడు చేసుకుంటూ నాయన నేరారోపణ, నేరస్థాపన చేత ఎంత మంది అయితే ప్రభువా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అట్టి బిడ్డలందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ రాత్రి మహిమ గల నీ సన్నిధిని కొమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది జీవితాల్లోనైతే నిజమైన ఆదరణ కోల్పోయి ఉన్నారు, ఎంతమంది జీవితాల్లోనైతే నిజమైనటువంటి సంతోషాన్ని కోల్పోయి ఉన్నారు నాయన. ఎంతమంది జీవితాల్లో, హృదయాల్లో ప్రభువా నాయన మనుషుల చేత మోసము చేయబడి నష్టపోయి ఉన్నారు, బాధకు గురవుతూ ఉన్నారు. అట్టి బిడ్డలందరినీ దర్శించండి ప్రభువా. గొప్ప ఆదరణతో నింపండి దేవా, గొప్ప నెమ్మదితో నింపండి ప్రభువా, గొప్ప శాంతితో నింపండి ప్రభువా, గొప్ప నెమ్మదితో నింపండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో సాతాను కూల్చివేయబడును గాక, దురాత్మ శక్తులు నాశనం చేయబడును గాక, అంధకార చీకటి లయపరచబడును గాక. నీ వాక్యము నిలిచి ఫలించనీయకుండా ప్రభువా, నీలో నిలిచి ఫలించనీయకుండా ప్రభువా, నీ వాక్యం వారి హృదయంలో ఉండనీయకుండా ప్రభువా, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రభువా, ఏ కాండముగా ఉన్నటువంటి ప్రభువా, ఇమిడ్చబడి ఉన్నటువంటి ప్రభువా, ఏకమైన దేవుని వాక్యమును నిలిచి ఉండనీయకుండా, దేవ స్తంభము వలె ప్రకాశించనీయకుండా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడనీయకుండా ఎంతమంది గుండె లోతుల్లో జీవితాల్లో దుష్టుడు పనిచేస్తున్నారో ఈ రాత్రి అద్భుతం వారి జీవితంలో జరుగును గాక, విడుదల కలుగును గాక, వాక్యం వారిలో నిలిచి ఉండును గాక, వారు క్రీస్తులో నిలిచి ఉందురు గాక, నీవు వారిలో నిలిచి ఉందురు గాక, జీవము గల నీ నామము ఘనపరచబడును గాక ప్రభువా. జీవవాక్యమైనటువంటి యేసు క్రీస్తు వారిలో నిలిచి ఉండును గాక ప్రభువా. స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఈ రాత్రి కాలంలో ప్రతి బిడ్డ నీ వాక్యం శక్తిని, జీవాన్ని గుర్తించినట్లు సహాయం చేయండి, విడుదలను గుర్తించినట్లు సహాయం చేయండి. మనోనేత్రాలు తెరవండి నాయన, అంతరంగాన్ని ముట్టండి ప్రభువా. అంతరంగం ఉన్నటువంటి ప్రతి నేరారోపణ తొలగించండి నాయన, అవమానమును తొలగించండి నాయన, నిరుత్సాహం, కృంగుబాటుతనాన్ని తొలగించండి నాయన, ప్రతి విధమైనటువంటి నిరాశను తొలగించండి. ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉన్న ప్రతి బిడ్డను ఈ సమయంలో, ఈ రాత్రి వేళ బలపరచండి ప్రభువా. Those who are under the curse of evil, God set them free. Those who are under bondage, set them free. Those who are under addictions, set them free. Evil addictions, God, let them be set free in Jesus' name. అద్భుతాలు జరుగును గాక నాయన. Let your comfort rule over their hearts, God. Your peace, your joy, your compassion, Lord, your patience, goodness, kindness, long suffering, God, store up in their hearts in Jesus' name. Let them receive oil from you, God. Let them receive strength from you, God. Let them remain in you, abide in you, God. ఆయనలో నిలిచి ఉంటే చాలు పిల్లారా, ఆయనలో నిలిచి ఉంటే చాలు. ఈ రాత్రి నీలో నిలిచి ఉంటే చాలు ప్రభువా, మేము ఫలిస్తాం. ఎందుకంటే నీ సారం మాలోనికి వస్తుంది, నీ జీవం మాలోనికి వస్తుంది. తీగలోనికి వచ్చి తీగలను ఫలింపజేసినట్లుగా నీ లోపల నుండి ప్రభువా బ్రాంచెస్ గ్రో, blossom God, hallelujah, blossom God, hallelujah, let blossom Jesus come out from
విడుదల కలుగును గాక. నూతనమైనది బయటకు వచ్చును గాక. క్రీస్తులో నుండి ప్రభు పుట్టును గాక. క్రీస్తులో నుండి ఉద్భవించును గాక. క్రీస్తులో నుండి ప్రవహించును గాక. క్రీస్తులో నుండి ప్రభువా నాయన నూతనమైనది ప్రభువా తండ్రి బయటికి వచ్చినట్లుగా ప్రకటన చేస్తున్నా మా జీవితంలోనికి. ఆయన నీ లోపల ఉన్నదే మా లోపలికి ప్రవహించును గాక. ఎందుకంటే మేము నీతో కనెక్ట్ అయినాం, నీలో నిలిచి ఉన్నాం ప్రభువా. మేము ఫలిస్తాము తండ్రి. ఆయన ప్రతి ఒక్కరు నేను నమ్ముకున్నట్లుగా నీ లోపల నీ యొక్క సన్నిధిలో జీవించినట్లుగా, నీలో నిలిచి ఉన్నట్లుగా, ఫలించినట్లుగా ఆశీర్వదించండి. పేదరికంలో ఉన్న వారిని దీవించండి. రాత్రి కాలంలో ఆకలి కలమటిస్తున్న వారిని దీవించండి ఆహారంతో. ప్రభువా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. ధన సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అయితే ప్రభా వ్యాపారం నష్టపోయారు, కుంగిపోయి కృషించిపోయినారు, వ్యాపారం యేసు నామములో లాక్డౌన్ సమయంలో ప్రభువా కరోనా ఎఫెక్ట్ వారి జీవితం మీద పడి వ్యవసాయము, వ్యాపారము, చిన్న చిన్న వ్యాపారాలు ఎంతో నష్టపోయిన బిడ్డలు ఉన్నారు ప్రభా. వారి బ్రతుకులతో మాట్లాడి బలపరిచి దీవించండి. ఈ రాత్రి కాలంలో వారి కుటుంబాల అద్భుతాలు జరుగును గాక. వారి పిల్లల జీవితంలో అద్భుతం జరుగును గాక. శ్రమలో ఉన్న సహోదరి, బాధలో ఉన్న సహోదరి, యేసయ్య రక్తము ఈ రాత్రి కాలంలో సంధిస్తా ఉంది. ప్రతి విధమైనటువంటి బంధకాలను విడుదల ప్రకటిస్తా ఉంది యేసయ్య రక్తం ఇప్పుడే. హల్లెలూయా. యేసయ్యా నీ రక్తము, నీ మరణము, నీ పునరుద్ధానపు శక్తి ప్రభువా ప్రతి బిడ్డను నింపును గాక ఇప్పుడే. Let the resurrected power, hallelujah, fill their hearts in Jesus' name. పునరుద్ధానపు శక్తి నింపును గాక ప్రభువా. ప్రతి బిడ్డను దీవించును గాక, ఆశీర్వదించును గాక ప్రభువా. చక్కటి నా ప్రభువా ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా ఈ భూమి మీద వెలుగుచున్న కాగడాల్లాగా, దీప స్తంభంలాగా ప్రకాశించుదురుగాక, వర్ధిల్లుదురుగాక, విస్తరించుదురుగాక. అన్ని విషయాలలో ఆత్మ వర్ధిల్లుచున్న కొలది ప్రభు ఆత్మ వర్ధిల్లాలి ప్రభువా. నీలో వాక్యములో నీ సన్నిధిలో వర్ధిల్లునట్లుగా దీవించండి నాయన, దీవించండి ప్రభువా. ఈ రాత్రి ప్రత్యేకమైన సన్నిధి బిడ్డలతో ఉంచి నడిపించమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ వాక్యం కోసం, నీ సన్నిధి కోసం, ఆరాధన కొరకు, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు వందనాలు. మాతో ఏకీవించిన ప్రతి బిడ్డ కుటుంబంలో అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, శక్తివంతమైనటువంటి జీవము గల కార్యాలు జరుగును గాక. వారి పిల్ల తరాలు దీవెనకరంగా ఉందురు గాక. యేసయ్య నామములో ప్రభువా ఏకీభవించిన ప్రతి వారి కుటుంబాల్లో కూడా, ఇంకా నాయన వ్యతిరేకిస్తూ విరోధం ఉన్న శత్రువుల కుటుంబాల్లో కూడా అద్భుతాలు జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక, రక్షణ కార్యం జరుగును గాక. దేవుని సన్నిధి, దేవాది దేవుని సన్నిధి మహిమ ప్రకాశించను గాక. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి 750 ఆత్మలు ప్రభు మనుషులందరినీ దీవించండి నాయన. 750 కోట్ల మంది దీవించబడుతురు గాక. 7.5 billion people be blessed. 230 above countries be blessed. Every country be blessed. Every town, every house, every man, every woman be blessed in Jesus' name. దీవించబడుతురు గాక. మహిమ ఘనత ప్రభావాన్ని నీకే చెల్లిస్తున్నా. ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసము, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు మన కుటుంబాలకు, మన జీవితాలకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. అందరికి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి కూడా మాతో ఏకీవించిన ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇంకా సమృద్ధిగా దీవించాలని కోరుకుంటూ ప్రతిరోజు మనం ఎదురు చూద్దాం. లెట్ us expect something great from God. Hallelujah. Every day. Praise the Lord. ప్రతిరోజు ఎదురు చూద్దాం పిల్లగా. ప్రతిరోజు ఆరాధించేద్దాం, స్తుతించుదాం. ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఈరోజు కూడా ఆరాధించిన ప్రతి బిడ్డ జీవితాలు అద్భుతాలు చూడబోతున్నారు. పిల్లలు విడుదల కలిగించే ఆత్మ, విడుదలను మీరు చూడబోతున్నారు. హల్లెలూయా.
May God bless you and your families, your business, your children, your coming and go out. Everything be blessed in Jesus' name. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రతిరోజు ఆరాధన చేద్దాం. రేపటి దినం కూడా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడి కృప మనతో ఉండి నడిపించును గాక. See you tomorrow. God bless you. Bye bye.